టు ఆర్ఎస్ అకాడమీ టుడే కరెంట్ అఫైర్ మీ లెజెండ్ స్వామి. ఈ రోజు కరెంట్ అఫైర్ లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేవి మనకి ప్రకటించడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అనేది మనకి అవార్డులు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఆ అకాడమీ అవార్డులు కూడా మనకి తెలుగు కవులకి ఈ అవార్డులు అనేవి రావడం జరిగింది. తెలుగు కవులకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అయితే మనకు చూసుకుంటే చిత్తూరు జిల్లాకు చెందిన పల్లికట్టు నాగరాజుకి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. పల్లికట్టు నాగరాజుకి రావడం జరుగుతుంది మనకి ఇది. దీనితో పాటు మనకి సిరిసిల్లకు చెందిన వ్యక్తికి కూడా అవార్డు అనేది రావడం జరిగింది. అతని పేరు పత్తిపాక మోహన్ గారికి మోహన్ గారికి కూడా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది మనకి బాలల యువ కేంద్ర సాహిత్య అకాడమీ అనేది రావడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి బాలల తాత బాపూజీ అనే పుస్తకానికి ఇతనికి రావడం జరిగింది. పత్తిపాక మోహన్ గారికి బాలల తాత బాపూజీ అనే పుస్తకానికి రావడం జరిగింది. పల్లికట్టు నాగరాజుకి చూసుకుంటే పేదరికం పైన వివక్షత పైన కృషి చేసినందుకు అతను రాసిన రచనలకు సంబంధించి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేవి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు కవులు ఎవరు అని అడగడానికి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఆన్సర్ అనేది చిత్తూరు జిల్లాకు చెందిన పల్లికట్టు నాగరాజుకి ఈ వివక్షతకు సంబంధించిన రాసిన పుస్తకాల పైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. దాని తర్వాత పత్తిపాక మోహన్ గారికి చూసుకుంటే బాలల తాత బాపూజీ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనేది మనకి అకాడమీ యొక్క బాల సాహితీ అవార్డు అనేది లభించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. దానితో పాటు మనకు చూసుకుంటే గిడుగు వెంకట రామమూర్తి గారు యొక్క అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది మనకి ఇది. మన తెలుగు భాష రుద్దక పితామహుడుగా పిలవడం జరిగే వ్యక్తి మనకి ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా మనకి ఈ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది మనకి. ఈ గిడుగు రామమూర్తి అవార్డు అనేది ప్రధానంగా చూసుకుంటే మనకి ఎంత మందికి ప్రకటించడం జరిగింది అంటే ఆరుగురికి ఈ అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది అని చెప్పవచ్చు మనకి. అయితే ఈ గిడుగు వెంకట రామమూర్తి గారి అవార్డు చూసుకుంటే మనకి ఆగస్టు 29వ తారీఖుని మనం ప్రకటించడం జరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఆరుగురికి మనకి ఇతని జయంతి రోజున ఈ అవార్డు అందించడం జరుగుతుంది. తెలుగు భాషోద్ధక పితామహుడుగా పిలవడం జరుగుతుంది. అందుకే ఇతని యొక్క బర్త్డేని మనము తెలుగు భాష దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మనకి. అయితే మనము కరెంట్ అఫైర్ ప్రకారం తెలుగు మాట్లాడే వాళ్ళు చూసుకుంటే భారతదేశంలో 4వ స్థానంలో ఉన్నారు అని చెప్పవచ్చు. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి యొక్క స్థానం 4వ స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో చూసుకుంటే మొదటి స్థానంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఏముంది అని చూసుకుంటే మనకి హిందీ భాష ఉండడం జరుగుతుంది. రెండవ భాష సెకండ్ లాంగ్వేజ్ భారతదేశంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఏది అని చూసుకుంటే బెంగాలీ భాషగా ఉండడం జరుగుతుంది. అదే మూడవ అత్యధికంగా మాట్లాడే భాష ఏది అంటే మనకి మరాఠీ భాష అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకి భారత రాజ్యాంగం చూసుకుంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్డ్ దాంతో పాటు మనకి
పదిహేడవ భాగంలో 343వ ఆర్టికల్ నుంచి 351వ ఆర్టికల్ వరకు ఈ భాషల గురించి రాయడం జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆగస్టు 29 గిడుగు వెంకటరామూర్తి యొక్క బర్త్డే సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు కాబట్టి ఇతని యొక్క బర్త్డేని మనము ఏ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే తెలుగు భాష దినంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మనకి ఇలాంటి దీనిది రావడం జరుగుతుంది. మొత్తం ఎంతమందికి ప్రకటించారంటే 6గురికి ప్రకటించడం జరిగింది. ఆ 6గురి పేర్లు కూడా కుప్ప విశ్వనాథ శాస్త్రి, డాక్టర్ ఎస్ ప్రసన్నశ్రీ, ఓకే, డాక్టర్ ఎస్ ప్రసన్నశ్రీ, మీగడ రామలింగ స్వామి, నరాల రామిరెడ్డి, దానితో పాటు వీళ్ళతో పాటు మహమ్మద్ కుదీర్ బాబు, ఇతనితో పాటు నాగ మల్లేశ్వరరావు గారికి ఈ 6గురికి ఈ యొక్క గిడుగు రామమూర్తి అవార్డులు అనేవి ప్రకటించడం జరిగింది. కాబట్టి అడగడానికి ఛాన్సెస్, గిడుగు రామమూర్తి యొక్క జయంతిని ఏ రోజున జరుపుకుంటాం అని అడగొచ్చు. దానితో పాటు తెలుగు భాష దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాం అని అడగొచ్చు. దానితో పాటు ఇటీవల ఇతని జయంతి సందర్భంగా ఎంతమందికి ఈ అవార్డు ప్రకటించారని అడగడానికి ఛాన్స్ ఉంది 6గురికి. దీంట్లో మనకి చూసుకుంటే భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఈ యొక్క భాషల గురించి ఉంది అంటే 17వ భాగం, ఎన్నో షెడ్యూల్లో ఉంది అంటే 8వ షెడ్యూల్లో ఉంది. మన తెలుగు భారతదేశంలో మాట్లాడే స్థానం 4వ స్థానం, మొదటి స్థానం హిందీ, 2వ స్థానం బెంగాలీ అండ్ మరాఠీ. అయితే ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే వాళ్ళు చూసుకుంటే మనకి ప్రజెంట్ ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది. చాలా పుస్తకాల్లో మనకి మాండరిన్ అనేది ప్రింట్ అవుతుంది, కానీ మనకు అత్యధిక మంది మాట్లాడే భాష ఇంగ్లీష్, రెండో భాష మాండరిన్ అని చెప్పవచ్చు. ఈ మాండరిన్ ని మనం ఏమంటామంటే చైనీస్ భాష అంటాం, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష. దాని తర్వాత 3వ భాషగా హిందీ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో హిందీ మాట్లాడే వారి స్థానం 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మనకి ఇది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 2 రకాల తెలుగు కవులకి అవార్డులు అనేవి చెప్పుకున్నాం. పల్లికట్టు నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఇతనితో పాటు సిరిసిల్లకు చెందిన మనకి పత్తిపాక మోహన్ గారికి కూడా అవార్డు వచ్చిందని చెప్పినాం. దీనితో పాటు మనకి గిడుగు రామమూర్తి అవార్డులో 6గురికి ప్రకటించారు. దాంతో పాటు తెలుగు భాష స్థానం అనేది భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు మనకు తెలుగు అంటేనే మనకు గుర్తొచ్చింది ఇటీవల మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంట్ అఫైర్ లో భాగంగా 2వ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికార భాషగా ఏదాన్ని ప్రకటించింది అని చూసుకుంటే ఉర్దూని ప్రకటించడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ రాజ్యాంగ ప్రకారం భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అంటే మనకి రాజ్యాంగంలో 22 భాషలు అధికారిక భాషలు ఉన్నాయి. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని 2వ అధికారిక భాషగా ఉర్దూని ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఆన్సర్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఆన్సర్ అనేది మనకి పడడానికి 100% ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే ఆర్బిఐ అనేది మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో రావడం జరుగుతుంది. మనకి ఓకే, మనకి అందరికి తెలిసిందే మన ఆర్ఎస్ అకాడమీ అనేది కర్నూలులోని ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. కాబట్టి మనకి అన్ని రకాల సదుపాయాల్ని కల్పించి ఆ యొక్క విద్యార్థుల విజయం కోసం కృషి చేసే వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. అయితే మనకి ఆర్బిఐ గురించి ఈరోజు చూద్దాం. ఈ ఆర్బిఐ సంబంధించి మనకి ఏంటి కరెంట్ అఫైర్ అంటే డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. డిజిటల్ రూపాయిని ప్రవేశపెడుతున్నాము అని ప్రకటించడం జరిగింది. అయితే మనకి ఆల్రెడీ ఈ డిజిటల్ రూపాయి చూసుకుంటే మనకి
22, 23 బడ్జెట్ లో భాగంగా మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. డిజిటల్ కరెన్సీని మనము డిజిటల్ రూపాయిని ప్రవేశపెడుతున్నాము అని. అయితే దీన్ని ఆర్బీఐలో భాగంగా మనకి డిజిటల్ రూపాయిని ప్రవేశపెడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. మనకి 2022-23 నాటికి ప్రవేశపెడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. అయితే అన్ని రకాల లావాదేవీలు దానికి సంబంధించినవన్నీ కూడా మనకి ఆర్బీఐ డిజిటల్ రూపాయిని ప్రవేశపెడుతుందని దీన్ని నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క డిజిటల్ రూపాయిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం, ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డిజిటల్ రూపీని ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే చైనా. అసలు డిజిటల్ రూపాయిని అమలు చేసిన మొట్టమొదటి 4 బ్యాంకులు ఉండడం జరుగుతుంది. 4 కేంద్ర బ్యాంకులు ఉండడం జరుగుతుంది. అదే మనకి ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది బహుమన్ అనేది ఒక బ్యాంక్, 4 కేంద్ర బ్యాంకులలో ఒకటి. దాని తర్వాత చూసుకుంటే ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది కూడా మనకి డిజిటల్ రూపాయిని ఇచ్చేయడం జరుగుతుంది. డిజిటల్ రూపాయి కరెన్సీని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా అనేది కూడా మనకి డిజిటల్ రూపాయి కరెన్సీని ప్రవేశపెట్టింది. దానితో పాటు బ్యాంక్ ఆఫ్ జమైకా కూడా మనకి ఈ యొక్క డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకి డిజిటల్ రూపాయి గురించి మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. ఈ డిజిటల్ రూపాయి కరెన్సీని ప్రవేశపెడుతున్నాము 2022-23 నాటికి అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు. అయితే మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపాయిని చైనా దేశం అనేది మొదటగా డిజిటల్ రూపాయి కరెన్సీని ప్రవేశపెట్టింది. అయితే ఈ యొక్క 4 కేంద్ర బ్యాంకులు అయితే డిజిటల్ రూపాయి కరెన్సీని ఇచ్చేయడం జరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది బహుమన్, ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది, దాని తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నార్వేజియన్, బ్యాంక్ ఆఫ్ జమైకా లాంటి దేశాలు కూడా మనకి ఈ డిజిటల్ రూపాయిని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనకి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే మనకి అందరికీ తెలిసిందే శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది. అయితే మనకి ఆర్బీఐ అనేది 1934 చట్టం ప్రకారం, యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. 1935లో ఏర్పాటు చేశారు ముంబై కేంద్రంగా అని. ఇది 1937 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చిందిగా చెప్పవచ్చు. మనకి 1934 ఆర్బీఐ యాక్ట్ 1935 నుంచి పనిచేయడం ప్రారంభమైంది. అధికారికంగా 1937 నుంచి మనకి దవ్వడం జరిగింది. మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అని చూసుకుంటే ముంబై. అందుకే భారతదేశ ఆర్థిక రాజధాని ఏది అంటే ముంబైని పిలుస్తారు. భారతదేశ ఆర్థిక రాజధాని ఏదాన్ని పిలుస్తారంటే ముంబై దేశాన్ని పిలవడం జరుగుతుంది అని చెప్పవచ్చు మనకి. అయితే మనకి ఆర్బీఐ చట్టం చూసుకుంటే మన 1934 ఆర్బీఐ చట్టం ఇది రాయల్ కమిషన్ ప్రకారం ఈ యొక్క ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు అయిందిగా చెప్పవచ్చు. అయితే మనకి ఇక్కడ నుంచి అడిగే బిట్టు ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ప్రవేశపెట్టబోతుంది అంటే 2022-23 ఇదే ప్రస్తావన నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అయితే మొదటి డిజిటల్ రూపాయి కరెన్సీని ప్రవేశపెట్టిన దేశం ఏదంటే చైనా. అయితే ఇప్పుడు ఎన్ని బ్యాంకులు డిజిటల్ కరెన్సీ నడపబడుతుందంటే 4 బ్యాంకులలో నడపబడుతుంది. ఇలాగ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉన్న ఎక్కువగా ఉండే ఇది మనకి. దీని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ చూసుకుంటే ఒక కొత్త ఆండ్రాయిడ్ అండ్ ఐఎస్ఓ గేమ్ అనేది మనకి కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరుగుతుంది. దీనిని
కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి అయిన అనురాగ్ ఠాకూర్ గారు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఇది ఎవరెవరు అంటే కేంద్ర మంత్రి అయిన కేంద్ర మంత్రి మరియు కేంద్ర మంత్రి ఎవరంటే అనురాగ్ ఠాకూర్. దాని తర్వాత జింగ్ ఇండియా ఇద్దరు కలిసి మనకి ఏం చేయడం జరుగుతుందంటే ఒక స్వాతంత్ర సమర యోధులు సంబంధించిన గేమ్స్, ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తిగా గేమ్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమని చెప్పడం జరుగుతుందంటే మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ గేమ్ అంటారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ గేమ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా ది గేమ్ ని తయారు చేయడం జరిగింది. అన్ని రకాల ఆండ్రాయిడ్ వెర్షన్, దానితో పాటు ISO వెర్షన్ తో దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఈ గేమ్ అనేది చూసుకుంటే ప్రజెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం జరుగుతుంది. అంటే స్వాతంత్ర సమర యోధుల పైన అవగాహన కల్పించడం, వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకురావడం కోసం ఈ గేమ్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇది సెప్టెంబర్ 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా మన ఏదాన్ని అంటే ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ గేమ్ ని తీసుకురావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ భారతదేశంలో అమల్లో ఉంది. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ వేరియేషన్ లో ఉంది. సెప్టెంబర్ 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని జింగ్ ఇండియా, అనురాగ్ ఠాకూర్ ఇద్దరు కలిసి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పవచ్చు. దానితో పాటు మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఒక దేశం అనేది కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. అసలు ఒక దేశం కరెంట్ అఫైర్ లో నుంచోవడం ఏమిటి అని చూసుకుంటే మనకి దాదాపుగా 500 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇంత విధంగా కరువు రాలేదంట. మనం నిన్నటి కరెంట్ అఫైర్ లో చూసినాం 64 సంవత్సరాలు, గత 60 నుంచి 64 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కరువు వచ్చింది చైనాలో అని చెప్పుకున్నాం. ఈ రోజు చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్ లో ఎన్నడూ లేని విధంగా 500 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా యూరప్ దేశాలు కరువును ఎదుర్కొంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎన్నడూ లేని విధంగా ఈ కరువుని ఎదుర్కొంటున్నాయి 500 సంవత్సరాల కాలంలో. ఇలాంటి కరువు గతంలో 1540వ సంవత్సరంలో ఇలాంటి కరువు అనేది సంభవించింది అని చెప్పడం జరుగుతుంది. మనకి ఇలాంటి కరువు అనేది మళ్ళీ ఎప్పుడు కూడా రాలేదు. అయితే గతంలో చూసుకుంటే మనకి 2003, 2010, 2018లో కూడా కరువు వచ్చింది. దానికంటే తీవ్రమైన కరువుగా దీంట్లో చెప్పడం జరుగుతుంది. అయితే యూరప్ కంట్రీలో ప్రధానమైన రైన్ నది, పో నది, డాన్యూబ్ నది లాంటి నదులు అడుగంటిపోయినాయి అంట. జల విద్యుత్ కూడా ఉత్పత్తి అవ్వడం లేదు. అంటే ఈ యూరప్ ఖండంలో ప్రధానమైన నదులైన రైన్ నది కావచ్చు, పో నది కావచ్చు, డాన్యూబ్ నదులు కూడా నదుల యొక్క నీళ్లు కూడా అడుగంటిపోయినాయి అని చెప్పబడడం జరుగుతుంది. దీనివల్ల ఈ ఐరోపా ఖండంలో ఈ కరువుని ఎదుర్కోవాల్సి వస్తుంది అంట. దీంట్లో చూసుకుంటే మనకి స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్ దేశాలు చూసుకుంటే మనకి దాదాపుగా 80 నుంచి 90% కరువుని ఎదుర్కొంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది. వ్యవసాయ కరువుని 80 నుంచి 90%. దానితో పాటు జర్మనీ చూసుకుంటే దాదాపుగా 80 నుంచి 83% కరువుని ఎదుర్కొంటున్నాయంట. దానితో పాటు ఇటలీ కూడా దాదాపుగా మనకు చూసుకుంటే 75% కరువుని వ్యవసాయ కరువుని ఎదుర్కోవడం జరుగుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ కరెంట్ అఫైర్ లో చూసుకుంటే మనం నిన్నటి రోజున చెప్పినాం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నది అయిన యాంగ్జీ నది ఎండుకోపోతుంది. చైనాలో
విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది అని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. 500 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కరువు అనేది సంభవించింది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, గతంలో 540 సంవత్సరాల కాలంలో ఎప్పుడో కరువు వచ్చిందంట, దానికంటే తీవ్రమైన కరువుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2003, 2010, 2018లో కూడా కరువు వచ్చాయి, కానీ దీనికంటే తీవ్రమైన కరువుగా పరిగణించడం జరుగుతుంది. అలాగా మనకి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో చూసుకుంటే 80 నుంచి 90%, జర్మనీలో 80 నుంచి 23%, ఇటలీలో 75% వ్యవసాయ కరువుని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మనకి ఈ యొక్క రైన్, ఇండియన్ రైన్ నది అని ఏ దాన్ని పిలుస్తారు? మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్ లో పిలిచే ఇది చూసుకుంటే మనకి గోదావరి లేదా గోదావరి నదిని ఇండియన్ రైన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా అనే పేరుతో కూడా పిలుస్తారు. నీటి పరిమాణంలో దక్షిణ గంగా ఏది అంటే కావేరి నది. దానితో పాటు మనకు చూసుకుంటే డాన్యూబ్ నది అంతర్జాతీయ నది అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ రివర్ అనే పేరుతో ఈ డాన్యూబ్ నదిని కూడా పిలవడం జరుగుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎక్కడి నుంచి ఎలాంటి బిట్స్ పడతాయో తెలియదు, కాబట్టి ఇలాంటి ఇదనేది మనకి రావడం జరుగుతుంది. మనకి ఏది కాబట్టి యూరోప్ లో కరువు, నిన్న చైనాలో కరువు, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనకి. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి మొట్టమొదటిసారిగా G20 సదస్సుకి భారతదేశం అనేది చూసుకుంటే అధ్యక్ష అనేది వహించబోతుంది అంట. ఓకే, అయితే ఏమిటి అంటే చూసుకుంటే G20 సదస్సు లేదా గ్రూప్ ఆఫ్ 20 అంటారు. G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 దేశాల సదస్సు అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఈ G20 దేశాల సదస్సు అనేది చూసుకుంటే దాదాపుగా మనం చూసుకుంటే మనకి దీనికి 1 సంవత్సర కాలం పాటు మన భారతదేశం అనేది అధ్యక్ష పదవిలో భారత్ అనేది చూసుకుంటే భారత్ అనేది 1 సంవత్సర కాలం అధ్యక్ష పదవిలో ఉండనుంది అంట. అంటే అధ్యక్ష పదవిలో ఉండనుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటి అని చూసుకుంటే 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఈ యొక్క G20 దేశాల సదస్సుకి భారతదేశం అనేది అధ్యక్ష పదవిలో ఉండబోతుంది. అంటే ఈ సంవత్సర కాలంలో జరిగే అన్ని రకాల సమావేశాలకి ఈ G20లో జరిగే మొత్తం అన్ని రకాల వాటికి భారతదేశం అధ్యక్ష వహించడం జరుగుతుంది. అసలు G20 దేశాలు అసలు G20 దేశాలు అనేవి ఏంటి అని చూసుకుంటే ఈ యొక్క G20 దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనిలో ఉండడం జరుగుతుంది. G20 దేశాలలో చూసుకుంటే మొత్తం కూడా 19 దేశాలు ఉంటాయి. 19 దేశాలు ఉంటది. ఒక యూరోపియన్ యూనియన్ కూడా ఉండడం జరుగుతుంది. మొత్తం 20 దేశాలు. ఒక యూరోపియన్ యూనియన్ దేశము, దానితో పాటు 19 దేశాలు కలిసి దీంట్లో సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది మనకి. అయితే అసలు ఈ G20 దేశాల యొక్క ఇది చూసుకుంటే ప్రపంచ జీడిపిలో వరల్డ్ జీడిపిలో ఈ యొక్క G20 దేశాల యొక్క జీడిపి ప్రపంచ వరల్డ్ జీడిపిలో 100% అనుకుంటే దాంట్లో ఈ G20 దేశాల్లో ఉన్న దేశాల యొక్క జీడిపి అనేది దాదాపుగా 85 నుంచి 90% ఉండడం జరుగుతుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపుగా ప్రపంచ వాణిజ్యం లేదా అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపుగా 75 నుంచి 80% ఈ యొక్క G20 దేశాల నుంచే ఉన్నాయి. మనకు అడిగే గతంలో అడిగిన బిట్స్ కూడా. ప్రపంచ జనాభాలో చూసుకుంటే ప్రపంచ జనాభాలో 2/3 వంతు జనాభా ఈ G20 దేశాల్లోనే ఉన్నారు అని చెప్పవచ్చు. దానితో పాటు శిలాజ ఇంధనాల ఉద్గారంలో కూడా శిలాజ ఇంధనాలలో చూసుకుంటే దాదాపుగా 84% ఈ G20 నుంచే ఉత్పత్తి అవుతున్నాయి అని చెప్పవచ్చు. అంటే G20 దేశాలు చూసుకుంటే మనకి
ఈ యొక్క G20 దేశాల సదస్సు చూసుకుంటే మనకి ఒక సంవత్సర కాలం పాటు 2022 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ 30 వరకు భారతదేశం అధ్యక్ష పదవిలో ఉండబోతుంది. G20 దేశాలలో ఎవరు ఉన్నారు అంటే 20 దేశాలు ఉన్నాయి. దాంట్లో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. దాంట్లో 19 దేశాలు ఒక యూరోపియన్ యూనియన్ అనేది ఉండడం జరుగుతుంది. దానితో పాటు మనం చూసుకుంటే ఈ యొక్క ప్రపంచ జిడిపిలో చూసుకుంటే 85 నుంచి 90%, ప్రపంచ వాణిజ్యంలో 75 నుంచి 80%, జనాభాలో ప్రపంచ జనాభాలో 2/3 శిలాజ ఇంధనాల్లో 84% ఇక్కడే ఉండడం జరుగుతుంది మనకి. ఇది మొట్టమొదటిసారిగా ఈ G20 దేశాల యొక్క ఆర్థిక మంత్రులు మరియు నాయకుల సమావేశం 1999లో మొదటిసారి నిర్వహించారు. మొట్టమొదటిసారిగా 1999లో G20 దేశాల యొక్క ఆర్థిక మంత్రుల సమావేశం అనేది జరగడం జరిగింది. దాని తర్వాత 2008లో G20 దేశాల ఏర్పాటు అనేది జరగడం జరిగింది. 2008లో G20 దేశాల ఏర్పాటు అనేది మనకు జరగడం జరుగుతుంది అని చెప్పవచ్చు. దాని తర్వాత మనం చూసుకుంటే 2008 నవంబర్లో G20 దేశాల యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్ DC లో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి ఈ యొక్క G20 దేశాల సదస్సు ఎక్కడ నిర్వహించారు అని చూసుకుంటే వాషింగ్టన్ DC లో నిర్వహించారు అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా పడవచ్చు. G20 దేశాల సదస్సు అనే దానికి భారతదేశం డిసెంబర్ నుంచి అధ్యక్ష పదవిలో ఉండబోతుంది. దీంట్లో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేవి ఉండడం జరుగుతుంది. దాని యొక్క కాన్సెప్ట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% ఒక మార్కు రావడానికి ఛాన్సెస్ ఉండే ప్రాంతం అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో చూసుకుంటే మనకి అనేది మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ అనేది మనకి రావడం జరుగుతుంది. అసలు ఇండియన్ నేవీకి సంబంధించిన ఈ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే మనకి ఇండియన్ నేవీ యొక్క వైస్ అడ్మిరల్ ఎవరు అంటే మనకి ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ ఎవరు అంటే బిశ్వజిత్ దాస్ గుప్తా అనే వ్యక్తి ప్రెసెంట్ ఉన్నాడు. ఇతను మనకు చూసుకుంటే ఒక దానిని ప్రారంభించడం జరిగింది. CISR అనే దాన్ని ప్రారంభించు. ఏమిటి ఇది అంటే కంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ కంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ అనే దానిని మనకి ప్రారంభించడం జరిగింది. దీనిని ఐఎన్ఎస్ కరణ్ అనే దాని ద్వారా ప్రయోగించడం జరుగుతుంది. ఈ దీంట్లో చూసుకుంటే మనకి ఏంటి ఈ యొక్క CISR కంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ ఏమిటి అని చూసుకుంటే ఇది ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి ఆయుధాలను ప్రయోగించే ఆయుధాలను ప్రయోగించగలదు. ప్రథమ ఫస్ట్ అండ్ సెకండ్, ప్రైమరీ అండ్ సెకండరీ, ప్రథమ మరియు ద్వితీయ ఆయుధాలను ప్రయోగించగల క్యాపబిలిటీ ఉన్న మొదటి దాన్ని మనకి ప్రయోగించడం జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్న ఏకైక సైనిక సంస్థ భారతదేశంలో ఏది అంటే ఇండియన్ నేవీ. అంటే కంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ అనేది కేవలం మన ఇండియన్ నేవీలో మాత్రమే ఉండడం జరుగుతుంది, మన యొక్క మిలిటరీ వ్యవస్థలో అని చెప్పవచ్చు. అలాగా ఈ సైనిక వ్యవస్థ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఇది అత్యాధునికమైన పరికరాలతో నిర్మించడం జరుగుతుంది. ఇది మొదటి సైనిక వ్యవస్థలో భాగంగా ఇండియన్ నేవీలో చేర్చడం జరుగుతుంది మనకి. దీనితో పాటు నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే మనకి ట్రాన్స్జెండర్ సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ అనేది నుంచోవడం జరిగింది. మనకి
ఈ ట్రాన్స్జెండర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్, ట్రాన్స్జెండర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది నేను చూడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం జరుగుతుందంటే వీళ్ళను ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కిందికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. ట్రాన్స్జెండర్లను ఇటీవల ఏ పథకం కిందికి తీసుకువచ్చారు అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కిందికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని కల్పించే విధంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది దీనితో పాటు మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే లిబర్టీ మెడల్ అనేది మనకి కరెంట్ అఫైర్ లో నుంచి చూడడం జరిగింది. ఈ లిబర్టీ మెడల్ ని ఎవరికి ప్రకటించారు అని చూసుకుంటే మనకి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు అయిన జెలెన్స్కీకి ఈ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఈ యొక్క జెలెన్స్కీకి ఎందుకు ఇచ్చేయడం జరుగుతుంది అంటే రష్యా దాడులకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉక్రెయిన్ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడడం కోసం ఈ జెలెన్స్కీ చేసిన పోరాటానికి గుర్తింపుగా యుఎస్ రాజ్యాంగం ఇతనికి ఈ యొక్క అవార్డుని ప్రకటించడం జరిగింది. యుఎస్ కాన్స్టిట్యూషన్ ఈ యొక్క లిబర్టీ అవార్డుని 1988లో ఈ యొక్క లిబర్టీ అవార్డుని ఇచ్చేయడం జరిగింది. అసలు ఇటీవల లిబర్టీ అవార్డుని అందుకున్న ఏ దేశ అధ్యక్షుడు అని చూసుకుంటే ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క ఉక్రెయిన్ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛకు దిగా పోరాడడం జరిగింది మనకి ఇతను. ఓకే, యుఎస్ రాజ్యాంగం 1998లో ఇచ్చేయడం జరిగింది. ఈ అవార్డుని ఇటీవల అందుకున్న కొంతమంది వ్యక్తులు ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అని చూసుకుంటే మనకి బాగా పరిచయమైన నోబెల్ శాంతి బహుమతి అవార్డు యూసఫ్ మలాలా జాయ్ అంటారు. వీళ్ళకు కూడా లిబర్టీ అవార్డుని అందుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ అవార్డు అనేది మన కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరుగుతుంది. లిబర్టీ అవార్డుని ఎవరు అందుకున్నారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు అయిన మనకు ఎవరంటే జెలెన్స్కీ అనే వ్యక్తి అందుకోవడం జరిగింది అని చెప్పవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ కు చెందిన అమెరికాలో సెటిల్మెంట్ అయ్యారు. బంగ్లాదేశ్ కు చెందిన ఎవరు అంటే షహీద్ అజీద్ కి అవార్డు అనేది రావడం జరిగింది. ఏ అవార్డు వచ్చిందంటే పులిట్జర్ అవార్డు అనేది 2022కి ప్రకటించడం జరిగింది. 2022కి గాను పులిట్జర్ అవార్డుని బంగ్లాదేశ్ కు చెందిన ఒక యువతి అందుకోవడం జరిగింది. ఈమె యొక్క బర్త్ ప్లేస్ ఏమో బంగ్లాదేశ్, కానీ ఈమె అమెరికాలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఈమె చూసుకుంటే మనకి ఇన్సైడర్ ద ఆన్లైన్ మ్యాగజైన్ లో పనిచేస్తుంది. ఇన్సైడర్ ద ఆన్లైన్ మ్యాగజైన్ లో ఈ యొక్క షహీద్ అజీద్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క పులిట్జర్ అవార్డుని ఇక్కడ అందుకోవడం జరుగుతుంది 2022కు గాను మనకి. దీనితో పాటు మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే మన కేరళ రాష్ట్రం, నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఏమిటి అంటే ఆన్లైన్ మందులను పంపిణీ కొరత, అంటే కేరళలో మందుల కొరత ఉండడం వలన ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ని ప్రారంభించాలని నిన్నటి రోజున చెప్పుకున్నాం. అయితే మళ్ళీ కేరళ అనేది మనకి కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏమిటి అని చూసుకుంటే ఓణం పండుగ. ఈ ఓణం పండుగ 10 రోజుల పాటు ఇది జరగడం జరుగుతుంది. దాదాపు 10 రోజుల పాటు జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశంలో దాదాపుగా 50 రకాల పండుగలు ఉంటాయి, ప్రత్యేకమైన పండుగలు. దాంట్లో ఓణం పండుగ కూడా ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి అంటే
ఆగస్టు 30వ తారీఖు నుండి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఈ పండుగ అనేది నిర్వహిస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పడవకు సంబంధించిన కార్యక్రమాలు, ఇలాంటి అనేక రకాలుగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఓనం పండుగ ఆ రాష్ట్రంలో ఈ యొక్క కొత్త ధాన్యాలకు సంబంధించి పండిన పంటను నైవేద్యంగా సమర్పించి ఈ యొక్క పండుగ నిర్వహిస్తారు. అయితే ఈ యొక్క పండుగ అనేది చూసుకుంటే మనకి 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క ఎందుకు జరుగుతుంది అంటే కేరళ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక రాజు, ఓకే, ఈ యొక్క మలయాళ దేశాన్ని పరిపాలించే రాజు మహాబలి రాజు. ఈ మహాబలి రాజును చంపడానికి విష్ణువే వస్తాడంట. ఆ సంబంధించిన చారిత్రకమైన గాథకు సంబంధించి ఈ ఓనం పండుగ అనేది మనకి ఇచ్చేయడం జరుగుతుంది. మనకి ఇది ఓకే. ఎప్పుడు 10 రోజుల పాటు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 మధ్య ఈ ఓనం పండుగ నిర్వహించబోతున్నారు. ఇది మన కరెంట్ అఫైర్ కు సంబంధించిన ముఖ్యమైన ఇది. ఓకే, ఇది మలయాళ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం నెలలో ఈ యొక్క ఓనం పండుగ ప్రారంభమవుతుంది. చింగం నెలలో ఈ యొక్క పండుగ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ నుంచి మనకు అడిగే బిట్ ఏమిటి అంటే మలయాళ క్యాలెండర్ ప్రకారం ఓనం పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? చింగం. ఇటీవల ఓనం పండుగ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరిగింది? ఆ యొక్క ఓనం పండుగ ఏ రాజు గుర్తుగా? మహాబలి యొక్క రాజు గుర్తుగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు చూసుకుంటే ఒక హాస్పిటల్ అనేది మనకి కరెంట్ అఫైర్ లో నుంచి చూడడం జరిగింది. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఒక కరెంట్ అఫైర్ హాస్పిటల్ సంబంధించి దాదాపు 2600 పడకలి సంబంధించి భారతదేశంలోనే అతి పెద్ద హాస్పిటల్ అమృత్ హాస్పిటల్ అనే దానిని మన నరేంద్ర మోడీ హర్యానా రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు అని నిన్నటి రోజులో చెప్పుకున్నాం. ఈ రోజు చూసుకుంటే చండీగఢ్ లోని మెహోలీ ప్రాంతంలో ఒక హాస్పిటల్ అనే దాన్ని ప్రారంభించారు మన నరేంద్ర మోడీ గారు. ఏమిటి అని చూసుకుంటే అది హెమీ బాబా క్యాన్సర్ అండ్ ఏది అంటే హెమీ బాబా క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ లేదా హాస్పిటల్ ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అని చూసుకుంటే చండీగఢ్ లో ప్రారంభించడం జరిగింది. ఓకే, భారతదేశంలోనే ఒక ఈ యొక్క హెమీ బాబా క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని చండీగఢ్ లో ప్రారంభించారు. మెహోలీ అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి మన నరేంద్ర మోడీ దీన్ని ఎవరు ప్రారంభించారంటే భారతదేశ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీనిలో మన పంజాబ్ సీఎం కూడా ఎవరు అంటే పంజాబ్ సీఎం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ పంజాబ్ సీఎం ఎవరు అని చూసుకుంటే భగవంత్ మాన్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా. దీనిని చూసుకుంటే నిర్మించిన టాటా మెమోరియల్ సెంటర్. దీనిని నిర్మించినది టాటా మెమోరియల్ సెంటర్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది మనకి. అయితే భారతదేశం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేయబడుతుంది. దాదాపుగా భారతదేశంలో 1,50,000 పైగా 1.50 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఎప్పుడో పథకం చేపట్టింది. భారతదేశ వ్యాప్తంగా 1.50 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఒక ఇదని చేసింది. అయితే దాంట్లో భాగంగా 1.25 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని ఎప్పుడో ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. దీనికి సంబంధించిన హెమీ బాబా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ప్రారంభించిన ఆర్గనైజేషన్ టాటా మెమోరియల్ సెంటర్. అయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ 1,50,000 పైగా మన భారతదేశంలో ఉండాలి అనుకున్నారు. కానీ ప్రజెంట్
2.5 లక్షల పైగా మన భారతదేశంలో ఎప్పుడూ ప్రారంభించబడ్డాయి అని చెప్పవచ్చు. దీనితో పాటు మనం చూసుకుంటే ఇంకో కరెంట్ అఫైర్ అనేది నుంచోవడం జరిగింది. ఒక విమానంలో 17 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి 17 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి ప్రపంచాన్ని చుట్టివేసి వచ్చాడు. ప్రపంచాన్ని చుట్టివేసి రావడం జరిగింది. ప్రపంచాన్ని చుట్టివేసి వచ్చాడు 17 సంవత్సరాల అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తి చూసుకుంటే పైలట్ మార్క్ రుథర్ఫోర్డ్. పైలట్ మార్క్ రుథర్ఫోర్డ్ అనే వ్యక్తి మొదటిసారిగా ఈ యొక్క ప్రపంచాన్ని చుట్టి రావడం జరిగింది. అతి చిన్న వయసులో మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని విమానంలో చుట్టి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే పైలట్ మార్క్ రుథర్ఫోర్డ్ అనే వ్యక్తి చుట్టి రావడం జరుగుతుంది. ఇది మనకి. దీనితో పాటు నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే బయో ఏషియా 2023 సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు అని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన లోగోను ఆ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ కల్లకుంట తారక రామారావు గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. బయో ఏషియా సదస్సు 2023 ఎక్కడ జరగబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది. దాని తర్వాత 15 సంవత్సరాల్లో ప్రపంచం చుట్టి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే పైలట్ మార్క్ రుథర్ఫోర్డ్. దానితో పాటు మనకి నెక్స్ట్ ఒక పుస్తకం అనేది ఈ రోజు కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏమిటి ఈ పుస్తకము అని చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పుస్తకం. ఎందుకంటే ప్రజెంట్ మనకి బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక పుస్తకం అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒకప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అతను రాసిన వ్యాఖ్యానాలకు సంబంధించి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏది అంటే ఏ న్యూ ఇండియా సెలెక్టెడ్ రేటింగ్ 2014 to 2019 అనే ఒక పుస్తకాన్ని ఒక బుక్ ని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అని చూసుకుంటే కేంద్ర మంత్రి అయిన అరుణ్ జైట్లీ గారు దీన్ని రాయడం జరిగింది. ఇతను రాసిన పుస్తకాన్ని సంకలనం చేసి ఈ యొక్క ఈ న్యూ ఇండియా సెలెక్టెడ్ రేటింగ్ 2014-19 అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ యొక్క మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీన్ని రిలీజ్ చేశాడు. దీన్ని రాసినది అరుణ్ జైట్లీ. ఇతని యొక్క వర్ధంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకానికి సంబంధించి చూసుకుంటే మనకి ఆ కాలంలో జరిగిన 2014 నుంచి 19 వరకు జరిగిన అన్ని రకాల ఈ నోట్ల రద్దుతో సహా దాంట్లో నీటిగా రాయడం జరుగుతుంది అని చెప్పవచ్చు మనకి. ఇది దీంట్లో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పాల్గొనడం జరిగింది. ఎవరు అంటే మనోజ్ సిన్హా గారు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. దానితో పాటు మనకి కేంద్ర పౌరయాన విమాన శాఖ మంత్రి అయిన జ్యోతిరాద్ సింధియా గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. మనకి ఈ యొక్క ఈ న్యూ ఇండియా సెలెక్టెడ్ రేటింగ్ 2014-19 పుస్తకాన్ని రాసినది అరుణ్ జైట్లీ. ఇతని యొక్క వర్ధంతి సందర్భంగా వెంకయ్య నాయుడు రిలీజ్ చేశారు. ఆ కార్యక్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు. జ్యోతిరాద్ సింధియా పౌరయాన విమానయాన శాఖ మంత్రి ఇతను కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి మనకి ఇలాగా మనం నిన్నటి రోజున ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి
మొట్టమొదటి నదుల అనుసంధానం ఏ రాష్ట్రంలో జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఏ నదుల మధ్య జరిగింది అని చెబితే గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య మొట్టమొదటి అనుసంధానం అనేది జరగడం జరిగింది అని చెప్పవచ్చు. కాబట్టి మనం నిన్నటి రోజున అడిగిన క్వశ్చన్ కి మనము ఇప్పుడు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి రోజు కరెంట్ అఫైర్ మనం నీట్ గా చెప్పడం జరుగుతుంది. దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనం ఏ ఎగ్జామ్ రాసినా గ్రూప్ 1 నుంచి కానిస్టేబుల్ అన్ని రకాల గ్రూప్స్ అండ్ ఎస్ఎస్సి గ్రూప్స్ బ్యాంక్స్ అన్ని రకాల ఎగ్జామ్లకు ఉపయోగపడే విధంగా దీని డేటా అనేది మనం చెప్పడం జరుగుతుంది. మీ లెజెండ్ స్వామి RS అకాడమీ.